ఓడుకొని మాత్రమైన భగవంతుడు మళ్ళీ 7 కర్రె కుక్కలు చేసి తమిడి అమ్మల జనవాళ్ళు ఎత్తించి మాత్రమైన అంబాలు కరిగిపించి వారి పిల్లను కట్టిన మల్లయ్య మల్లయ్య మరి ఇది అత్తమావ తెచ్చిన పిల్ల కాదు మనకి మీకు సంవత్సరం చేత చేయదు కులం తెచ్చిన పిల్ల కాదు ఇది కూడి మీద సంవత్సరం చేత చేయదు ఆడదాని వరం మందిరం భూదేవరం మందిరం సరవలేని సైతాని కులం గుండె లేని తండ్రి కులం మోసాలు లేని మొండి కులం ఆని కులం గయ్యాల కులం అంటారు నీళ్ళలో ఉన్న చేపలు అడుగు బాగా నేను చూడవచ్చు మేడిపోతాను చూడవచ్చు తెల్లగాకి చూడవచ్చు కానీ ఆడదాని యంత్రం లోపల ఉన్న మాట ఏ మొగోనికి అర్థం కాదు భక్తి భావం కళ్ళ చూస్తున్నాడు దేవుడో బలి వల్ల పిల్ల దగ్గరికి భగవంతుడు చేయమన్నాడు ఏమమ్మా దేవలోకంలో ఎగర తోలకు పంచాయతీ పడితే పంచాయతీ చెప్పడానికి నేను వెళ్ళిపోతానని చెప్పి బలి వల్ల పిల్లతోని మాట చెప్పి భగవంతుడు దేవుడు మల్లయ్య భగవంతుడు మల్లయ్య పట్టాలు చేతులు వచ్చేడు దేవుడు ఇక్కడ ఈగలు పుట్టుడు తోమలు పెట్టుకొని దొంగ దొంగన ఈగల వాళ్ళంగా తోమల వాళ్ళంగా పూల దగ్గర పట్టుకొని ఈగల దోపు ఉంటారా పోరాటం పెట్టిదే మల్లయ్యా కొండకు వచ్చేనా బొబ్బల పెట్టేనా ఉన్నావా ఎవరు నువ్వెవరు ఈగుల రాసపుండు ఏకుతోటి వరడి ఎగవారుతున్న ఈ దొప్ప చెవులు తోని కడుపు చేసుకున్నాడు
వచ్చిందాటో నువ్వే అంటే నీ పేరేం పేరు నువ్వు ఎట్లు అసలుకు అసలు అంత అంకర ఉన్నావు అంట అన్న హరిరామని అవని మొగనే ఏంది నా మొగడివా నా మొగడు మా మొగడు పోటువా గట్టున్నాడు నిన్ను చూస్తే ఎట్లున్నా గట్టున్నావా గట్లా ఉండేటోడు గిట్టెట్టుంటాడు అని గిట్ట పీడ బతుకుతాడు మనిషి మరి పిచ్చిదానివా మంచిదానివా ఎందుకో ఏం చెప్పిపోయినా దోమలకు పంచాయతీ వాళ్ళ పంచాయతీ కూడా నువ్వే తెంపాలి పంచాయతీ నేను పోతాను అనిపినా మరి పంచాయతీ పెద్దమస్తానికి పోతే ఇద్దరికి మెప్పితం అవుతామా ఏ కాదు ఒక దిక్కు తప్పు ఉంటది కాబట్టి వాళ్ళు తిడతారు ఒక దిక్కు న్యాయం చేసినాం అనుకో వాళ్ళు ఇంత పోతే తాగాలి ఇక ఇల్లు పోసినా తాగాలి వాళ్ళు పోసినా తాగాలి కంట అవుతాము ఒకడేమో ఇది కడుపుసాల వీడి చేయబట్టి నేను అది మంచిది పోతాడు ఏదో తీరా మంచి తోట చెడు తోట ఉంటుందా అచ్చో చిన్నగా ఇప్పుడు అయితే నేను ఇక తప్పు చెప్పిన తప్పు చెప్పిన మరి తిట్టంగా ఓ చెడువాక మాట పోయంగా ఓ దోషుడు మన్ను కొట్టంగా ఓ రాయ అంటాం అదో చూసినావా ఎవరా దీవరా ఎట్లనో ఎవరినో రేసుంటుందో ఎవరి సేవ జరిగిందో బాగా 4 రోగాలు ఉన్నాయమ్మా ఈగలతో పంచాయతీ చెప్పబోతే ఈగలకి తప్పు చేసిన దోమలకి తప్పు చేసిన దోమల సామాన్ ఈగల సామాన్ అంటాను కానీ ఆ దోమల సామాన్ కాదు ఈగల సామాన్ కాదు మా ఊళ్ళోకి వచ్చి మా అన్నదమ్ముల ఆటలు అంటే ఆడిచ్చి నా 100 ఓడుకొని వచ్చినావు మా బలిలో ఎక్కువ మీరు గొల్లలు తక్కువ మా బలిలో ఓడుకొని వచ్చినందుకు నీకు కూని కుట్టారు వచ్చింది మా అన్నగారు నేను కర్రీ కుక్కలు వేసినావు కాబట్టి మా అన్నదమ్ముల సాపన్నావా మా అమ్మాయి సాపన్నా నా సాపన్నా కలిగి నీకు కుట్టాది రోగం వచ్చింది లేకపోతే నీకు కుట్టాది రోగం ఎందుకు వస్తుంది ఈగల దోమల పంచాయతీ తెస్తే ఈగల సాపన్ కొడతావా అయితే మేము గొల్లడం తక్కువ మీరు జిడ్డు గొల్లలు కంపు గొల్లలు ఎప్పటికి గొర్రెకైనా అంటారు మీ దగ్గర జిడ్డు వాసన పాల వాసన మీ దగ్గర కంపు గొర్రె వాసన వస్తుంది మొన్నటికన్నా ఎక్కువ అయినా కానీ ఓ పిల్ల చూసినావా 400 రోగాలు ఉన్నాయి నాకు తానం పోతే నాకు బుక్కడంత అన్నం పెట్టే బామా అన్నం తిన్నాక ఈ గొంగట ఏంది నీకు అన్నం పెట్టానా నీకు అన్నం పెట్టేదాని కాదు సున్నం పెట్టేదాని కాదు నీకు గొంగట కూర్చోదని ముచ్చట పెట్టేదాని కాదు నువ్వు జిడ్డు కంపు వల్ల నువ్వు పున్ననాడు గుడ్డిపోతావు అవసరం నాడు అల్లిపోతావు ఇలా చచ్చిపోతే మా ఇంటికి రేపు పోతా రేపు చచ్చిపోతావా ఎల్లుండే పోతా నీ గొంగడి మీద మనమే నీ మీద దుమ్మువే నువ్వే మా ఇద్దరు కలిపింది నువ్వే అంటే పున్ననాడు గుడ్డిపోతున్నాడు అవసరం అగ్గిపోతున్నాడు నాకు తానం పోతాడు అన్న పెడతాట అంటే బావి పని చేసిన 1,00,000 రూపాయలు ఎత్తున మొగడు కానీ తప్ప కాలు రెక్క ఎక్కిపోయావా నువ్వెట్లున్నావు నేను ఎట్లున్నా గుడి విని కొంగోల నువ్వున్న పిల్లలింగ వల్ల నేనున్నా చెట్టు విని కొంగోల నువ్వున్న చేపంచి పువ్వుల నేనున్నా అంబట్ల తెడ్డోల నేనున్నా అమ్మటి కుండుంటా చూడు గమ్మగా అట్ట నువ్వున్నావు మాణిక్యం వల్ల నేనున్న మసిపోత పేరు తీరు నువ్వున్నావు నేను నీతో సంసారం చేసి ఆడడానికి అసలుకే కాదు ఈ మాట నువ్వు ఇప్పుడు అనగానే 10 లెక్క అన్నట్టు ఎందుకు రంపు కానీ బిడ్డ చూసినావు ఇవాక రంపు ఇవాక వచ్చింది అప్పుడు అన్నట్టు దాన్ని చేసుకుంది నాకు ఏంది అది నీ కూడా కాయనే ఉంటుంది కావచ్చు అది నీతో నేను సంసారం చేసేదాన్ని కాదు ఆ ట్రంప్ గాని బిడ్డ కాదు ఇటుక పట్టిన పోయింటి ఇటుక చేస్తారు చూడు ఒరిస్సాలు కూడా ఏం పేరు రారు నా అంత అందగతి ప్రపంచం మీద పుట్టలే పుట్టినా గాని దక్కలే నీ అంత దిక్కు వాళ్ళ గొల్లోడు పుట్టినా గాని భూమి మీద బరువే బతుకున్నా గాని ఆడు ఎన్నడుకున్నా దచ్చ సావాలి ఆడు నిజమేనా కాదా
నాలుగే ఇగో ఇవి నీ దిక్కు నాలుగు పంచాయతీ చెప్పడానికి వచ్చింది మా ఇద్దరికి అంటే సాల్ చెప్పమంటే దుడ్డబడి నాకు చెప్పండి సాల్ చెప్పడానికి వచ్చినావు కానీ సాల్ చెప్పడానికి బోలా మరి పొలానికి కలిసి రోగం వచ్చే మరి దానం పోసి 4 దాకాలను తింటే మంచిగా చేయించుకోవాలి అంతే పెళ్లి అయ్యేటప్పుడు ఎట్లున్నావు పెళ్లి అయ్యేటప్పుడు కాదు నన్ను 700 నువ్వు ఓడుకొని వచ్చి పెళ్లి చేసుకున్నా నన్ను 100 ఇద్దరు వాడి చేసుకొని వచ్చిండు నన్ను పెళ్లి చేసుకున్నాడు పెద్దగా ఇచ్చిన పెళ్లి మా ఇద్దరిది నన్ను లేపుకొని వచ్చిండు నేను బొంకిచ్చి బోరేసిన నీకు సగం కత్తెరుకుండి నేను బొంకిచ్చి బోరేసిన అనుకున్నావు ఇది ఎట్లా పుట్టింది 7 అనగాల తోడ ఆడబిడ్డ కావాలి నా అవ్వ మా నాయన పూజ చేస్తే మా నాన్న మొదల మాట తీసుకోండి నీకు బిడ్డనిస్తే కానీ నీ బిడ్డను నా కొడుకిచ్చి లాగా చేయాలి సరే అంటే ఫలితానికి ఇది పొలం సంతానం ఇచ్చాడు నేను పెరిగి పెద్దగా అయినాక మా బాబు వేణు మరి నా కొడుకు ఏమన్నా ఇస్తానంటాడు నువ్వే బుచ్చగాడివి నువ్వే గిట్ట పడబడ్డావు నీ కొడుకు ఏం చేస్తాడు నా బిడ్డ అని ఎల్లగొచ్చింది అప్పుడు మా బాబా కొడుకు ఇక బలివరం ఓడించు నాతో